ప్రభునందు ప్రియమైన సహోదరులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నూతన సంవత్సరం ఆశీర్వాదం, నూతన సంవత్సరం దీవెన దేవుడి నిండుగా మీ అందరూ కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందామండి. మోహనుడా మహాగండ సరస్వతుడా నాథ పరిశుద్ధాత్మ, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి పోతండి 2025 అంతా ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యించి ఆయుషించి బలమించి శక్తినిచ్చి ప్రభు నాయన మమ్మల్ని అందరినీ నడిపించి సజీవన లెక్కల్లో ఉంచి ప్రభు 2026 సంవత్సరం మరలా మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్థితులు కొట్లాది కూడా కోటి కొడతాసు తెలుస్తున్నాను తండ్రి. 2026 సంవత్సరం నాయన ఈ నూతన సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభు నాయన ఏసయ్య ప్రభు ఆల్రెడీ ప్రైల్లో ప్రభు తండ్రి రక్షక నాథ పరిశుద్ధాత్మ ఇంతవరకు తండ్రి మీరు నడిపించిన విధానానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించినాను తండ్రి. మరి నూతన సంవత్సరం నాయన నీ బిడ్డలు ఆశతో ఎదురు చూస్తున్నారు తండ్రి. మరి ఏ వాగ్దానంతో మాట్లాడతామని ప్రభు నాయన ఏసయ్య తండ్రి వాగ్దానం చేత ప్రభు తండ్రి నీ బిడ్డలు ఆశీర్వదించి దీవిస్తామని ఆశతో ఎదురు చూస్తున్నా. నీ బిడ్డలకు నీ వాక్యంతో మాట్లాడుతూ నీ వాక్యం బ్రతికించేది బాధలో నెమ్మదినిచ్చేది కనుక తండ్రి నాయన తండ్రి సంవత్సరం 2026 సంవత్సరం తండ్రి వాక్యంతో నువ్వు మాట్లాడు ప్రభా. నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏసయ్య నామమున మా పరమ తండ్రి ఆమేన్. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా నీ దయా కిరీటము మాపై ఉంచావయ్యా. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా నీ దయా కిరీటము మాపై ఉంచావయ్యా. నీ కృపాక్షేమమే మా ఎంట పంపావయ్యా. నీ కృపాక్షేమమే మా ఎంట పంపావయ్యా. నీకే మహిమ నీకే ఘనత నీకే స్తోత్రము యేసయ్యా. నీకే మహిమ నీకే ఘనత నీకే స్తోత్రము యేసయ్యా. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా రెట్టింపు ఘనతను మాకు అనుగ్రహింపుము. రెట్టింపు ఆత్మతో నన్ను నింపుమయ్యసయ్యా. ఇడువక ఎడబాయక నాతో నిత్యము ఉండయ్యా. ఇడువక ఎడబాయక నాతో నిత్యము ఉంటావయ్యా. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా నీ దయా కిరీటము మాపై ఉంచావయ్యా. ఆనంద తైలముతో అభిషేకమిచ్చావయ్యా. నీ కొరకు జీవించే కృప నాకు ఇచ్చావయ్యా. ఆనంద తైలముతో అభిషేకమిచ్చావయ్యా. నీ కొరకు జీవించే కృప నాకు ఇచ్చావయ్యా. అంతము వరకు నీ దయతో నన్ను నడిపించుమయ్యా. అంతము వరకు నీ దయతో నన్ను నడిపించుమయ్యా. నూతన సంవత్సరం మాకిచ్చిన యేసయ్యా నీ దయా కిరీటము మాపై ఉంచావయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ నూతన సంవత్సరం మనకి ఇచ్చిన యేసయ్యకు లెక్కలేని వెళ్ళలేని వేలాది వేలు కొట్లాది కొడుతున్నాడు. ఆయన దయా కిరీటాన్ని మనపై ఇచ్చిన యేసయ్యకే స్తోత్రాలు చెల్లిద్దామండి. అలాగే మరి ఈ యొక్క నూతన సంవత్సరం ఒక సందేశం ఏంటంటే నూతన సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఏజ్కేలు అండి 26 చూద్దామండి. నూతన హృదయమును మీకిచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. ఇచ్చిన దేవనామానికి మహిమ కలుగుగాక. నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇస్తానన్నాడండి. నూతన స్వభావాన్నే మీకు కలగజేస్తాను. రాతి గుండె నీలో నుండి తీసేసి మాంసపు గుండెని ఇస్తానన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఈ 2026లో
ఎవరైతే నూతనంగా మారాలనుకుంటారో, ఎవరైతే మరి నా యొక్క రాత్రి హృదయాన్ని దేవుడు తీసేసి నూతన హృదయం ఇవ్వాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళకంటే ఆయన ఏం చేస్తానన్నాడండి? నిశ్చయముగా ఆయన నూతన హృదయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడండి. నూతన స్వభావాన్ని కలగజేస్తానంటాడండి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ స్వభావము ఏ రీతిగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా సరే నీ యొక్క స్వభావం, నీ యొక్క గుణగణ లక్షణాలనైనా మార్చివేస్తానంటున్నాడండి. ఆయన నిన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక గౌరవమైన మనిషిగా ఆయన మార్చేస్తానని చెప్తున్నాడు. కనుక మరి ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ రీతిగా అయినా చేస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక 2026లో మనకి ఏమని చెప్తున్నాడంటే నూతన హృదయం, నూతన స్వభావం, నూతన మనసు, నూతన ఆనందము, నూతన సంతోషము, నూతన కార్యాలు చూస్తావు. ఇంతవరకు నువ్వు చూడలేని కార్యాలు, ఇంతవరకు నీ జీవితంలో జరగలేని కార్యాలు, ఏదైతే జరగని నువ్వు నా జీవితంలో జరగలేదనేసి అదే రీతి 2025లో ఉన్నావేమో, 2026లో అలా కాదు. ఆయన నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఆయన ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. ఒక నూతన ప్రారంభాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నీకు నూతన మనసుని ఇవ్వబోతున్నాడు. నీకున్న అనారోగ్యం తీసేసి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీకున్న ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి ఆర్థికపరమైన సహాయము ఆయన అందజేయబోతున్నాడు. నీ బిడ్డలకు ఉద్యోగాలను బాధపడుతున్నావేమో, నీ వ్యాధి తగ్గలేదని శిశాంతో ఉన్నావేమో, 2026లో వాటిలన్నీ కొట్టివేసి ఆయన నూతన హృదయం, నూతన స్వభావం, నూతన మనసు, రాతి గుండె లాంటి నీ బిడ్డల మనసును మార్చేస్తున్నాడు. రాతి గుండె లాంటి నీ హృదయాన్ని మార్చేస్తున్నాడు. రాతి హృదయం లాంటి నీ యొక్క స్వభావానికి ఆయన మంచి హృదయాన్ని ఇవ్వబోతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ 2026లో నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ మనసును మార్చిపోతున్నాడు. నిన్ను అందరిలో గౌరవంగా, అందరూ నిన్ను చూసి కూడా గౌరవంగా చెప్పుకునేలాగా ఈ యొక్క స్వభావాన్ని ఆయన తీసివేసి నూతన స్వభావాన్ని, మంచి మనసును, మంచి మార్గాన్ని ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. అలా అట్టి రీతిగానే ఇక్కడ చదువుతాం చూడండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారుగా, నా విధులను గైకొని వారుగా మిమ్మల్ని చేసేదను. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి చేత నిన్నంట ఆయన నింపుతాడంట. ఆ ఆత్మ చేతే దేవుని తెలుసుకుంటామంట. నువ్వు ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది మంచిగా, ఏది చెడ్డో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో ఈ 2026లో ఆయన నీకు అన్ని ఆత్మ చేత బయలుపరుస్తాను. జరిగేది, జరగబోయేది సంస్థలు బోధించే బోధకుడు, నడిపించే నాయకుడు. కనుక ఆ నాయకుడు, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంచినప్పుడంట నీకు సమస్తము కూడా ఏం చెప్తుందో చెప్పండి? మేలుకే కానీ కీడికి ఎంత మాత్రమో కాదు. నీ జీవితంలో అన్ని మేళ్లే. 2026లో అన్ని మేలుకరంగానే జరుగుతాయి కానీ కీడని రానదే నీ దగ్గరికి రాకుండా ఆయన నేను కాపాడతాను. తర్వాత ఇంకా కింద చదువుతామండి. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు. నేను మీ దేవుడై ఉందును. దేవునామానికి మహిమ కలుగును. మీ పితరులకు అబ్రహీము యాకోబులకు ఏ దేశాన్ని ఇస్తానన్నానో ఆ పాలు తేనె ప్రవహించే ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాను. దేవునామానికి మహిమ కలుగును. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప దేవుడండి, ఎంత శక్తిమంతుడండి. గృహం లేకుండా బాధపడుతున్నావా, ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావా, వ్యాపారం లేకుండా బాధపడుతున్నావా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిన నీ జీవితం మారకుండా నువ్వు ఆసక్తిలో ఉన్నావేమో, కానీ 2026 అలా కాదు. నీ జీవితానికి ఒక మలుపు తిప్పబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించబోతున్నాడు. ఆయన సత్యాన్ని తెలుసుకొని అనుసరించి నడిచినప్పుడు, ఆయన పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నువ్వు సేవించినప్పుడు ఆయన ఆశీర్వాదాలను ఖచ్చితంగా పొందుకుంటా. తర్వాత తెలుసమ్మా, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించదను. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. మీ సకలమైన అపవిత్రం ఏదంటే పోతుందంట, అది ఉండదంట. అపవిత్రత, పాపము, శాపము అయినట్లు కూడా ఆయన పోగొట్టేస్తాడంట. కరువు రానియకుండా అన్ని జనుల మధ్య నువ్వు హ్యాపీగా, సంతోషంగా బ్రతకడం కోసం అంట ధాన్యానికంట ఆయన ఏమిస్తాడంటే పండిస్తాడు. దేవునామానికి నీ పొలంలో పంట పండతలేదా, నువ్వు చేస్తున్న వ్యవసాయం కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ, చేస్తున్న ఉద్యోగం కానీ, ఇందులోనే సరే నీకు రాబడలేదా, సరైన పొలం, సరైన జీతం, సరైన ఇది లేకుండా నువ్వు బాధపడుతున్నావు ఈ సంవత్సరం. అలా కాదండి. నీ చేతులు కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదించబోతుంది. నీ చేతులు కష్టార్జితాన్ని ఆయన దీవించబోతున్నాడు. ఆయన కరువు రానివ్వడంట. రానివ్వడం దేనికి ఆశిస్తాడు చెప్పండి? ధాన్యానికి ఆశిస్తాడు. అంటే అక్కడ ఏ పురుగు కానీ, ఏ యొక్క క్రిమికీటకాలు కానీ నీ యొక్క వ్యవసాయ పంటను కానీ, నీ యొక్క మరి వచ్చిన ఆదాయాన్ని కానీ పాడు చేయకుండా దేవుడు ఏం చేయాలి చెప్పండి? వాటికి ఆలోచించండి. మరి కరువు రానివ్వకుండా నిన్ను పోషిస్తాను అన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని
పోషిస్తాను, ఆడిస్తాను. ఎంతో గొప్ప సంగతి అండి. 2026లో ఈ మొదటి రోజున 1వ తారీఖున ఆ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీకు కరువు రానికి కూడా, నీ బిడ్డలు కానీ నీకు కానీ ఎట్టి పరిస్థితుల్లో మరి నువ్వు ఇబ్బంది పడకుండా, ఆహారానికి లోటు లేకుండా, అనారోగ్యం రాకుండా అన్ని విషయాల్లో కూడా దేవుడు నేను వర్ధింప చేయబోతున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును. సర్వశక్తిమంతుడైన యేసయ్య, కృపగలిగిన దేవుడు, కృపచేతనే నిన్ను రక్షించుకున్న ఆయన కృపచేతనే నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కృపచేత నిన్ను ఆయన దీవిస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, విశ్వాసంతో, నమ్మకంతో ఆయన తట్టు తిరిగి ఆయన ప్రార్థించు. ఆయన కార్యాలు నువ్వు చూడబోతావు. ఇంకా ఏమంటాడో చూద్దామండి. చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు చేత ఏ చెట్టు వేసినా, నువ్వు చేత ఏ పంట వేసినా, ఏమి చేసినా సరే అది ఏమైపోతుందండి? విస్తారం అయిపోతుంది. నువ్వు ఏ పని మొదలు పెట్టినా, ఏ వ్యాపారం మొదలు పెట్టినా అది విస్తారం అయిపోద్దంట. అది ఏమైపోతుంది? ఇంకా అభివృద్ధిలోకి వచ్చేస్తుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అభివృద్ధి, విస్తారమైన పంట, విస్తారమైన దీవెన, విస్తారమైన ఆశీర్వాదం, దీవెనకరైన వర్షాన్ని ఆయన నీ కుటుంబం మీద కుమర్చబోతున్నాడు. కనుక నువ్వు ఎంత మాత్రమూ భయపడట్లేదు. నీ దేశం మీద ఇక మరి ఎట్టి పరిస్థితులు కొరివేనేది రాకుండా ఆయనకండి ధాన్యానికి ఆటిస్తాను జలుస్తాడు. అట్టి ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతి పనులన్నింటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు కనుక నీవేమీ కూడా తక్కువ కాదు. ఏ విధంగా కూడా నీకు తక్కువ లేకుండా దేవుడు ఆయన ఏం చేస్తాను ఆశిస్తున్నాను. ఏంటంటే నీ చేతి పనులన్నింటిలో నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించబోతున్నాడు. దేవుని నామానికి హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ సంవత్సరము నీవే పని చేసినా, ఏది ఎలా ఉన్నా సరే నీ చేతి పనులు మాత్రం ఏమన్నా ఎలా ఉంటా చెప్పండి? నీ కష్టార్జితం అంటండి ఎలకలో కొరికిపోయేవంట. నీ కష్టార్జితం అంట ఏమైపోయి చెప్పండి? సిమెంట్లు కొట్టేవేమంట. నీ కష్టార్జితం అంట అన్నిలు పోలేదా? నీ కష్టార్జితం అంట దొంగలు దోచుకోరంట. నీ కష్టార్జితం అంట ఎట్టి పరిస్థితుల్లో పాడైపోకుండా అంటే ఆయన అంటే ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్నాడండి, నువ్వు అరణ్యంలో పడ్డావే 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు అరణ్యంలో మీరు ఎన్ని పాటలు పడ్డారు, ఎన్ని తిప్పలు పడ్డారు, ఏ రీతిగా ఆ పొలం చేతుల్లో నలిగిపోయారు, ఏ రీతిగా ఎట్టి సాగరి చేశారు, ఏ రీతిగా మరి ఆ బానిసత్వంలో మీరు నలిగిపోతూ ఉన్నప్పుడు నేను చూశాను. మిమ్మల్ని చూసి, మిమ్మల్ని చేరదీసి, మిమ్మల్ని దీవించి, మిమ్మల్ని ఆస్వాదించి మిమ్మల్ని బయటకు నేను తీసుకొచ్చాను. కనుక నేను మీకు మీ పితరులకి ఏదైతే ఇస్తానని చెప్పాను ఆ దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాను. మీ బిడ్డలకి ఇవ్వబోతున్నాను. మీ బిడ్డలు నేను ఆస్వాదించబోతున్నాను. నీకు పుట్టిన బిడ్డలు చూసే వరకు నువ్వేం చేయాలి చెప్పండి? ఈ భూమి మీద ఉంటావు. చూసే ఎంత గొప్ప సంగతి అండి. అబ్రాహం అంటే అండి తన తరతరాలు చూసే వరకు దేవుడు ఆశీర్వదించాడు. అటు రీతిగా నిన్ను కూడా తరతరాల దీవెన, తరతరాల ఆశీర్వాదం, తరతరాల యొక్క సంతోషాన్ని నువ్వు చూస్తావు. నువ్వు భయపడకో. నువ్వు ఏ వ్యాధితో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ పరిస్థితులను తారుమారు చేసేసినా, ఏది ఏమైనప్పుడు కూడా నువ్వు భయపడక్కర్లేదు. కానీ దేవుడు నీ మీద ఏమని చెప్పండి? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఇశ్రాయేలు కాపాడుతున్న దేవుడు, కొనకలేదు నిద్రపోలేదు కనుక ఆయన వాగ్దానాన్ని బట్టి ఆయన ఏదైనా చేయగలిగినా సర్వశక్తి మందిర వాగ్దానం పెట్టి ప్రార్థించు. ఇప్పటి నుంచే ప్రార్థించు. ఈ రోజు నుంచే ప్రార్థించు. మొదటి రోజు నుంచే దేవుని దగ్గర అడుగుడే మీకు వాగ్దానం చేసిన దేవుడు. అడిగి ప్రతి వారికి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా నీకు సమస్తానైనా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు కనుక ఎంత మాత్రం భయపడక్కర్లేదు. కానీ దేవుని కృప నీకున్నది కనుక ఆ కృప చేత నీకు ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. దేవుని యొక్క కార్యాన్ని నువ్వు చూడబోతావు. 2026లో నువ్వు తలెత్తుకున్న దానిగా ఉంటావు కానీ తల దించుకున్న దానిగా ఉండవు. తల ఎత్తుకున్న వాడుగా ఉంటావు కానీ తల దించుకున్న వాడు అన్నాడు. పైవాడు ఉంటావు కానీ కింద వాడుగా ఎట్టి పరిస్థితులు ఉండవు. ఎట్టి పరిస్థితులు కూడా ఏది కూడా ఎంత మాత్రం నిన్ను ఏమి చేయడానికి లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, సకల స్తోత్రాలకు మించిన ఆయన నామం మహింపట్టకి నీ పట్ల ఆయన ఏదైనా చేయగలుగుతాడు. నీ గర్భఫలం లేదా, భూఫలం లేదా, ఇల్లు లేదా, ఏమి లేదు, ఏది అమ్మినప్పుడు కూడా అడుగుడి మీకు ఇవ్వడం దేవుని అడుగు. దేవుడికి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో
అపనమ్మకంతో ఏమి చేయొద్దు. నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. ఆనాడు ఇశ్రాయేలు ఏ రీతికైతే మరి నమ్మకంతో విశ్వాసంతో మా దేవుడు మాకు చెప్పాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని ఈ యొక్క బానిస బతుకులోంచి మమ్మల్ని విడిపిస్తాడని నమ్మి విశ్వాసంతో ఉన్నారో అటు రీతిగానే ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించి దేశం నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేనికి భయపడద్దు, దేనికి జడయద్దు, నిబ్బరం కలిగి ధైర్యం ఉండండి. ప్రతి విషయంలో కూడా నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఈ 2026లో నిత్యవరాన్ని ఆస్వాదిస్తాడు, నిత్యవరాన్ని దీవిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు కార్యాలు మీరు చూస్తారు. ఎంత మాత్రం మనం దేనికి కూడా ఏ పడద్దటండి, సిగ్గుపడద్దు అంటున్నాడండి. నిన్ను చూసి నవ్విన వారు ఏమిటో చెప్పండి, నీ కాళ్ళు కాడికి రాబోతున్నాడు. నిన్ను చూసి ఆమె చేసిన వారు నీ కాళ్ళు కాడికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎందుకంటే ఆయన నువ్వు అవమానపడి నువ్వు ఆశ్చర్యంగా ఉంటే ఆయన చూసి ఓ దేవుడు కాదు కనుక నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ యొక్క దుఃఖం ఆయన చూశాడు కనుక 2026లో నీ కుటుంబానికి విడుదల, నీ కుటుంబానికి విజయకాలం చేస్తున్నాడు. నీ బిడ్డలు ఆస్వాదించిపోతున్నాడు. నీ బిడ్డలకి సమస్త విషయాలను కూడా ఆయన జయాన్ని అనిపిస్తున్నాడు. కనుక గొప్ప దేవుడిని కలిగి ఉన్న నీవు విశ్వాసంతో ఉండు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు ఆస్వాదించేలాగా ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధ నాద, పరిశుద్ధాత్ముడ, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితికి మైకంట తండ్రి. ఎంత గొప్ప దేవుడు 2026 సంవత్సరం బాగా నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి అక్కలేని స్థితిలో పట్లాది కొడుకుంటా స్థితి ఆయన నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలగజేస్తానన్నావు తండ్రి. ఆయన రక్షక నాద, రాత్రి హృదయం తీసి మాంసం హృదయం ఇస్తానన్నావు తండ్రి. ఎంత గొప్ప దేవుడికి ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారయ్యా. ఆయన రక్షణ అనుగ్రహిస్తున్నందుకు స్థితి తీసుకుంటున్నాను తండ్రి. ఆయన తల్లిదండ్రుల మాటకు లోబడకుండా ఎంతమంది బిడ్డలు తింటున్నారా, వాళ్ళ స్వభావాలు మార్చుతండి, వాళ్ళు తన సకలమైన మార్గం నడిపిస్తానని స్తోత్రాలు తండ్రి. నాయన నీకు కరువు రాని కూడా ధాన్యానికి ఆగిస్తానన్నా తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నాయన ఇంకో తండ్రి, నాయన వ్యవసాయం చేసుకున్న వారు తండ్రి, పాడి పంట చేసుకున్న ప్రతి ఒక్క విషయంలో ప్రభావ నాయన నువ్వు మంచి రావుడిస్తానని స్తోత్రాలు తండ్రి. నాయన రక్షణ మీ ద్రాక్ష ఫలిస్తానని విస్తరణ చేస్తానన్నా తండ్రి. నీకు స్థితి తండ్రి. సంవత్సరం బాగా ప్రతి కుటుంబానికి మంచి రావుడిని, మంచి ఆదాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాళ్ళ చేతులు కష్టాలు చేస్తాను రుద్రో చేస్తున్నందుకు స్థితి స్తోత్రాలు. అవమానం పొందిన చోట అభిషేకాన్ని అనుగ్రహిస్తున్నది అంత నిద్ర పాలైంది చోట ప్రభు నాయన వాళ్ళు తల పైకెత్తారు వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఆస్తి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా ప్రపంచ దేశంలో నివసిస్తున్న ప్రతి ప్రజలకే నీ రక్షణ భాగ్యము దైత్యములను రక్షక నాద. ఒక పాపి నశించుకోట నీకు ఇష్టము కాదు కనుక ప్రభా, నశించిన ఆత్మ నిధికి రక్షించడానికి లోకానికి వచ్చిన లోక రక్షణ ప్రతి కుటుంబానికి వేస్తున్నాములో రక్షణ కలుగుతాక మారుమనసు కలుగుతాక తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దయచేయండి ప్రభా. అందరిని దీవించి అందరిని ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి. నాయన ముఖ్యంగా మయాన పట్టణాలు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ. మా బ్యానర్ పట్టణంలో ప్రజలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ స్థితిగతులను మార్చమని అడుగుతున్నాను తండ్రి. రక్షణ నాదా పరిశుద్ధాత్మ ప్రకృతి దిగుతున్న ఆ దేశాన్ని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి తాంత్రిక సంఘాలు కూడా ఆస్వాదించి దీవించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి సేవకులు చేస్తున్న సేవ పరిచయాన్ని కూడా రుద్రా తీసుకురమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక మా ప్రార్థన గురించి ఎంతమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారో ఆ కుటుంబాలను కూడా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. ఆయన రక్షక రోగంతో, వ్యాధితో, బాధతో ప్రభా మంచాల మీద కూడా హాస్పిటల్లో పడి ఉన్న బిడ్డలు ఒక్కసారి దర్శించిన ఆయన 2026 ప్రభా వాళ్ళని కరుణించకండి. వాళ్ళ గృహాలు తీసుకురామని అడుగుతున్నాను ఆయన. వాళ్ళ వ్యాధి బాధ నుంచి స్వస్థత విడుదల ఏస్తున్నాములో కలుగుగాక. ఓరి శరవర ఒరి కందరవర ఒరి కంబరవర ఒరి కందర ధరశరవర రిషికర వరశర వేసి శక్తిగల నామంలో నదులేసి విడుదల కలుగుగాక. స్వస్థత కలుగుగాక. నువ్వు పొందిన దెబ్బల చేత ప్రభావ తండ్రి. ఆయన మంచాల మీద పడిన వారికి స్వస్థత విడుదల ఏస్తున్నాములో కలుగుగాక. చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల కలుగుగాకేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి. నాయన 2026లో నాయన ఇప్పుడు నువ్వు స్వస్థపడుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. నాయన వ్యాధి బాధలతో ఉన్నవారి పట్ల కనికరం చూపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పైన కాడి ప్రభావ తండ్రి. నాయన ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రభావ ప్రయత్నాలు చేస్తున్న వారిని విడిపిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరికి సంతోషం, సమాధానం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, దీవించడం అడుగుతున్నాను తండ్రి. నా నీటి కూడా ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో తన కుటుంబాల శాంతిని, సమాధానాన్ని, రక్షణ కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షక నాదా పరిశుద్ధాత్ముడా నీకే స్థితి, నీకే మహిమ, నీకే ఘనతలు అన్ని విషయాలు బిడ్డలు దీవించి ఆశీర్వదించి ప్రభా నీ నామానికి మహిమను, ఘనతను, ప్రభావాన్ని పొందుకోమని యేసు శక్తివంతమైన నామన ఈ ప్రార్థన అంతరం నీకు సమర్పణ చేసుకున్నాం మా పరమ తండ్రి.